బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికీ టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు ఇప్పుడు ఆ జోష్తో బంగ్లాని టీ20 సిరీస్లో కూడా వైట్ వాష్ చేసి ఒట్టి చేతులతో ఇంటికి పంపడానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని చాలా మంది స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు ఈ సిరీస్లో స్థానం దక్కించుకున్నారు. అలా ఈ సిరీస్కు ఎంపికైన ఓ 4 ఆటగాళ్లపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఈ లిస్టులో మొదటగా వినిపించే పేరు సంజు శాంసన్. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన సిరీస్లో స్థానం దక్కించుకున్న సంజు తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ మరోసారి అతడికి సెలెక్టర్ల నుండి పిలుపు వచ్చింది. అంతేకాదు ఈ సిరీస్లో సంజు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. సాధారణంగా మిడిల్ ఆర్డర్లో ఆడే సంజుకి గతంలో ఐపీఎల్లో ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు మళ్లీ ఓపెనర్గా ఆడే ఛాన్స్ చాలా కాలం తర్వాత దక్కనుంది. ఈ నేపథ్యంలో సంజు అసలు ఎలా ఆడబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. యువకుల నుండి గట్టి పోటీ ఉన్న తరుణంలో సంజు శాంసన్ ఈ సిరీస్లో తప్పక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో ఆడాలి. లేదంటే అతడికి జట్టులో రానున్న రోజుల్లో స్థానం దొరకడం ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండో ఆటగాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్ ఐపీఎల్లో ట్రావిస్ హెడ్తో కలిసి ఓపెనర్గా అభిషేక్ శర్మ విధ్వంసాలు సృష్టించాడు. ఎన్నో రికార్డులు బద్దలుగొట్టాడు. దీంతో జింబాబ్వే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రం చేసిన మొదటి సిరీస్లోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సెంచరీ చేసి ఆరంభాన్ని ఘనంగా చాటాడు. అయినప్పటికీ జైస్వాల్ ఎంట్రీతో బెంచ్కే పరిమితమయ్యాడు. ఓపెనర్ స్థానం కోసం జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ ఇలా యువకుల నుండి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో అభిషేక్ మరోసారి తనకు దక్కిన ఈ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుంటే తప్పక అతడికి జట్టులో వరుస అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ప్రత్యర్థిపై ఆరంభం నుండి దాడి చేస్తూ దూకుడుగా అదే సత్తా ఉన్న అభిషేక్ ఈ సిరీస్లో గనక అదే రేంజ్లో అదరగొడితే సెలెక్టర్ దృష్టిని తప్పక ఆకర్షిస్తాడు. ఈ లిస్టులో ఉన్న 3వ ఆటగాడు మయాంక్ యాదవ్. గంటకు 150కి పైగా వేగంతో బౌలింగ్ చేయగలగడం ఇతని ప్రత్యేకత. ఐపీఎల్ 2024లో లక్నో జట్టు తరపున అరంగేట్రం చేసి కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 7 వికెట్లు పడగొట్టి ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్కు దూరమయ్యాడు. కానీ ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో కూడా ఫుల్ స్వింగ్లో ఆడుతున్న మయాంక్ తుది జట్టులో గనక చోటు దక్కించుకుంటే ఏ మేరకు మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఇక ఈ లిస్టులో ఉన్న చివరి ఆటగాడు హర్షిత్ రాణా. కోల్కతా జట్టు తరపున ఆడుతున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2024లో తన బౌలింగ్తో అలానే మైదానంలో తన దూకుడుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. గంభీర్ లాగానే హర్షిత్ రాణా కూడా మైదానంలో కొద్దిగా గంభీరంగా దూకుడుగా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ మెంటర్గా ఉన్న గంభీర్ హర్షిత్ రాణాను పట్టుబట్టి మరీ టీ20 జట్టులో ఎంపికయ్యేలా చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన హర్షిత్ 25 వికెట్లు పడగొట్టాడు. మరి గంభీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ యువ కెరటం బంగ్లాదేశ్ టీ20 సిరీస్లో ఏ మేరకు అద్భుతాల్ని ఆవిష్కరిస్తాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.